మీ ఇంటి లోపలి గోడలు డాంప్నెస్ వచ్చి పుట్టి పెయింట్ అంతా కూడా ఈ విధంగా పీల్ ఆఫ్ అవుతుందా? ఇంటి లోపలి గోడలు కంప్లీట్గా మాయిశ్చర్ ఇల్లు మొత్తం స్ప్రెడ్ అవుతుందా? దీనికి కంప్లీట్ పరిష్కారం ఏ విధంగా చేసుకోవాలో మేము ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపించబోతున్నాం. ఇంటి లోపల ఉండే ఇంటర్నల్ వెట్ ఏరియాస్, బాత్రూమ్, బాల్కనీ, వాష్ ఏరియా, యూటిలిటీస్, వీటిల్లో మనం 24/7 కంప్లీట్గా వెట్ కండిషన్లో ఉంచుతాము. ఇక్కడ నుంచి వాటర్ ఫ్లోర్ లోపలికి పెనిట్రేట్ అయ్యి ఆ జాయింట్స్లో నుంచి మనకి స్ప్రెడ్ అయ్యి ఆ వాటర్ అనేది మన ఇంటి ఫ్లోరింగ్ కింది భాగంలో ఇల్లు మొత్తం స్ప్రెడ్ అవుతుంది. టైల్స్ కింద ఉన్న ఈ పోరస్ మెటీరియల్, డస్ట్ కావచ్చు, శాండ్ మెటీరియల్స్ కావచ్చు, ఇది వాటర్ని అక్రాస్ ది వాల్ స్ప్రెడ్ చేస్తుంది. ఈ యూటిలిటీస్ నుంచి కిందికి వెళ్ళిన వాటర్ ఇల్లు మొత్తం మన ఫ్లోరింగ్ కింద గ్రానైట్ టైల్ ఫ్లోరింగ్ కిందికి వాటర్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి అక్రాస్ ది ఫ్లాట్ వాటర్ అన్ని ఏరియాస్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి ఇంటి లోపల ఉన్న పార్టీషన్ బ్రిక్ వాల్స్, ఈ వాటర్ స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఆ వాల్స్ పైకి క్యాపిలరీ యాక్షన్లో రైజ్ అవుతుంది వాటర్. దీన్ని ఏమంటామంటే రైజింగ్ డాంప్నెస్ అంటాం. ఇక్కడ మనకి వాల్కి వచ్చిన పుట్టి పెయింట్ని స్క్రేప్ చేసి దానికి మళ్ళీ డాంప్ ప్రూఫ్ ఆర్ XYZ మెటీరియల్స్ వేసి మళ్ళీ పుట్టి పెడుతుంటారు. దట్ ఈస్ ద రాంగ్ మెథడ్. ఈ ఏరియాలో వాటర్ స్ప్రెడ్ అవ్వడానికి సోర్స్ ఎక్కడుంది, ఆ సోర్స్ని కట్ చేయాలి. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది వాటర్? ఇంటర్నల్ వెట్ ఏరియాస్. వెట్ ఏరియాస్ మనకు బాత్రూమ్, బాల్కనీ, వాష్ ఏరియా అండ్ అదర్ యూటిలిటీస్. ఇక్కడ ఫ్లోర్ టైల్ జాయింట్స్లో వాటర్ కిందికి పెనిట్రేట్ అయింది. ఈ జాయింట్స్ని ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఈ జాయింట్స్ని కనుక మనము ప్రాపర్గా నాన్ స్ట్రింక్ యాసిడ్ రెసిస్టెన్స్ టైల్ EPW గ్రౌట్, ఇట్ ఈజ్ ఏ 3 కాంపోనెంట్ ఇపోక్సీ గ్రౌట్. ఇది మనకి ఈ జాయింట్స్లో కనుక స్పేస్ లేకపోతే దీన్ని మనము 3 mm by 3 mm గ్రూ కట్ చేసి ఈ ఇపోక్సీ మెటీరియల్ని మనము ఈ జాయింట్స్లో కనుక ప్రాపర్గా ఇన్స్టాల్ చేస్తే వాటర్ స్ప్రెడ్ అనేది ఇక్కడితో ఆపొచ్చు. అట్ ద సేమ్ టైం మనకి బాత్రూంలో ఉన్న కార్నర్స్ కూడా ప్రాపర్గా ఈ విధంగా సీల్ చేసినట్లయితే వాటర్ స్ప్రెడ్ అనేది ఆగిపోతుంది. అండ్ ఇంకొకటి మనకి వాటర్ ఫ్లో వెళ్ళే నానీ ట్రాప్స్, లోపలి భాగం చాలా పోరస్ మెటీరియల్ ఉంటుంది. వాటర్ లోపలికి వెళ్తున్నప్పుడు అవుట్లెట్ రిసీవ్ చేసుకునేటప్పుడు సైడ్ లోపల ఉన్న పోరస్ సిమెంట్ పార్టికల్స్, పోరస్ శాండ్ పార్టికల్స్ వాటర్ని లాగేసి బాత్రూమ్ లోపల స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ నానీ ట్రాప్ లోపల కూడా ప్రాపర్గా మనకి ఈ రెండరాక్ ప్లగ్ ఇన్స్టెంట్ ప్లగ్గింగ్ కాంపౌండ్ అండ్ ఇట్ ఈజ్ ఏ ఫాస్ట్ సెట్టింగ్ కాంపౌండ్. ఇది దీనితో కనుక ప్యాక్ చేసినట్లయితే మనకి వాటర్ లోపలికి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. అండ్ ఈ ఎపాక్సీ ట్రీట్మెంట్ చేసే కంటే ముందు బాత్రూమ్ని మినిమం 1 or 2 days డ్రై కండిషన్లో ఉంచిన తర్వాత ఈ ట్రీట్మెంట్ చేస్తే కనుక ఎపాక్సీ అనేది జాయింట్స్లో ప్రాపర్గా ఫిక్స్ అవుతుంది.